హైదరాబాద్ నుంచి ప్రారంభమైన మా ఫ్యామిలీ రోడ్ ట్రిప్ మొదటి రోజు చరిత్రకు నిలయమైన హంపిని పూర్తిగా ఆస్వాదించి అక్కడి నుంచి అద్భుతమైన అడవి మార్గాల్లో ప్రయాణిస్తూ గోవా చేరుకొని 3 రోజులు బీచ్లు, అందమైన ప్రదేశాలు, రుచికరమైన ఫుడ్, ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నాం. ఈ 5 రోజుల పూర్తి రోడ్ ట్రిప్లో మా అనుభవాలు, ఖర్చులు, రూట్, హోటల్స్, ఇంకా ప్రతి అందమైన క్షణం ఈ ఒక్క వీడియోలో మీకోసం. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, మళ్ళీ రోడ్ ట్రిప్కి ప్లాన్ చేసాము. సో ఈసారి ఏంటంటే కొంచెం ఎగ్జైటింగ్ ఉండాలనేసి గోవా రోడ్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. ఈ యథావిధిగా మా 2 కార్లు, ఒకటి స్కార్పియో ఎన్, XUV700, ఈ 2 కార్లలో మళ్ళీ మా ఫ్యామిలీతో గోవాకు ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్గా 5 AM బయలుదేరదామని నిన్న డిస్కషన్స్లో అంతా రెడీ అయిపోయి మార్నింగ్ 5 గంటలకు బయలుదేరదామని ప్లాన్ చేసాం. కానీ కారు ఇప్పుడు తీస్తున్నా నేను. సో ఇప్పుడు ఆల్రెడీ టైం 8 అయిపోయింది. మ్యాప్ ప్రకారము 14 hours చూపిస్తుంది. ఈ ప్రకారము మేము 2కో 3కో గోవాకు చేరుతాము. ఎందుకంటే ఫ్యామిలీతో మనం 14 hours పోలేము. బికాజ్ ఒక మినిమం 3-4 hours ఈ మధ్యలో బ్రేక్స్కి అవసరం. పిల్లలు అంతా ఉన్నారు కదా, అండ్ బ్రేక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడమే బెస్ట్. సో మేము ప్లాన్ ఏం చేంజ్ చేసామంటే, స్ట్రైట్గా గోవా వెళ్ళే బదులు హంపి వెళ్ళిపోయి, కొంచెం డైవర్ట్ అయినా సరే హంపి వెళ్ళిపోయి హంపి కూడా చూసుకొని ఒక రోజు నైట్ స్టే ఉండి హంపి నుండి గోవా వెళ్తే బెటరు అని ప్లాన్ చేసామన్నమాట. సో ఆ పాయింట్లోనే నౌ వీఆర్ డ్రైవింగ్ టువర్డ్స్ హంపి. ఇప్పుడు కృష్ణా రివర్ దాటుతున్నాం అనమాట. ఇక్కడ చిన్న బ్రేక్ ఇచ్చాము, షార్ట్ బ్రేక్. ఇది శక్తి నగర్ అనమాట. ఇది కర్ణాటకలో ఉన్నాం మేము ఆల్రెడీ, రాయచూర్ దగ్గర. ఇదేంటంటే రాయచూర్ థెర్మల్ పవర్ స్టేషన్ ఇదనమాట మనం చూస్తున్నది. ఇక్కడ థెర్మల్ పవర్ ప్రొడక్షన్ అవుతుంటుంది. ఇది కర్ణాటక స్టేట్కి ఈ కరెంట్ ప్రొడక్షన్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఆ ఫన్నెల్స్ అంతా. అసలు మనకు స్క్రీన్లో తక్కువ కనిపిస్తున్నాయి కానీ చాలా హైట్ ఉంది ఆ ఫన్నెల్స్. శక్తినగర్ దాటిన తర్వాత ఇంకా లంచ్ బ్రేక్ ఇచ్చామన్నమాట. దిస్ ఈజ్ అవర్ లంచ్ బ్రేక్. కర్ణాటకలో లంచ్ అవుతూ ఉంది. వెల్కమ్ టు హంపి. కర్ణాటక రాష్ట్రంలోని ఒక మాయా ప్రపంచం అదే హంపి. హంపిలోకి అడుగు పెట్టగానే కనిపించేది భారీ రాళ్లతో నిండిన అద్భుతమైన ల్యాండ్స్కేప్. ప్రకృతి అందాలు, చరిత్ర గొప్పదనం, శిల్పకళల మహిమ ఇవన్నీ ఒకే చోట కలిసిన ప్రదేశమే హంపి. ఎప్పుడూ ఒకప్పుడు ఇది మహా సామ్రాజ్యమైన విజయనగర ఎంపైర్ యొక్క రాజధానిగా వెలిగింది. హంపి మధ్యగా ప్రవహించే ఈ తుంగభద్ర నది ఈ ప్రాంతానికి మరింత అందాన్ని ఇస్తుంది. ఈవినింగ్ టైంలో హంపి కొండలపై కనిపించే ఈ బ్యూటిఫుల్ దృశ్యం చూడండి, నిజంగా మాటల్లో చెప్పలేని అందం. తుంగభద్ర నది బ్రిడ్జి మీద మా 2 కార్లు దూసుకుపోతున్నాయి. 14వ శతాబ్దంలో ఈ నగరము దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్నమైన మరియు శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటన్నమాట. అద్భుతమైన చరిత్ర, ప్రకృతి అందాలు మరియు శిల్పకళల కారణంగా హంపిని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించారు. అదే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ప్రతి సంవత్సరము ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఈ అద్భుత నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ బ్యూటిఫుల్ సీనరీస్, ఈ రాళ్ల మధ్యలో ఈ ప్రకృతి అందాలను అన్నీ చూస్తూ మేము హంపిలోని విరూపాక్ష టెంపుల్కి రీచ్ అయ్యాము. హంపిలో ఉన్న ఈ విరూపాక్ష ఆలయము భారతదేశంలోని అత్యంత పురాతన మరియు ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయము ప్రధానంగా శివుడి విరూపాక్ష స్వరూపానికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం చరిత్ర వందల సంవత్సరాల ముందే విజయనగర సామ్రాజ్యానికి ఉన్నప్పటికీ విజయనగర సామ్రాజ్యం వచ్చిన తర్వాత దీనికి అత్యంత వైభవంగా అభివృద్ధి చేశారు. ఆలయ గోపురము దాదాపు 50 మీటర్ల ఎత్తుతో
ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారుగా వీడియోలో ఎంత హైట్ ఉంటుందంటే అది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది మనకి. హంపి ప్రాంతంలో ఉన్న అనేక దేవాలయాలు శిథిలాలుగా మారినా కూడా విరూపాక్ష ఆలయం మాత్రం ఇప్పటికీ పూజలు జరుగుతూనే ఉంటుందన్నమాట. సజీవంగా ఈ దేవాలయము కొన్ని వేల సంవత్సరాల నుంచి పూజలు చేయించుకుంటున్న ఆలయంగా ఇది బాగా ప్రసిద్ధి. సో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు మరియు పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే చరిత్ర, భక్తి మరియు అద్భుతమైన శిల్పకళ కలిసిన పవిత్ర ప్రదేశమే ఈ హంపిలోని విరూపాక్ష ఆలయం. వెల్కమ్ టు డే 2 ఆఫ్ దిస్ గోవా రోడ్ ట్రిప్. ప్రస్తుతం హంపిలో ఉన్నాము. నైట్ రూము మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు కాబట్టి విరూపాక్ష స్వామి దర్శనం అయిన తర్వాత అంతా వెతికాము. అక్కడ దొరికిన ఈ బ్యూటిఫుల్ హోటలే హోటల్ మయూరా భువనేశ్వరి. ఇది కర్ణాటక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ హోటల్ అనమాట. ఇప్పుడు పార్కింగ్లోకి వచ్చాను. ఎంత పెద్ద పార్కింగ్ చూడండి, సో బ్యూటిఫుల్. సీ దిస్ లాంగ్ వెహికల్, చాలా పెద్ద పార్కింగ్ అండ్ సూపర్గా ఉంటుంది. అండ్ మాకు పర్ రూము 3000 పడింది అనమాట. 3 రూములు తీసుకున్నాము. సో అయితే ఇంకో విషయం ఏంటంటే మార్నింగే ఈ కార్ దగ్గరకు వచ్చాను, వస్తూనే మొత్తం చెత్త చెదారం ఆకులన్నీ పడేవో అక్కడ కనిపిస్తుంది చూడండి, అదొకటి, దాని ఫ్రెండ్ ఇంకోటి ఏదో, ఆ రెండు కలిసి నా కారు మీద మొత్తం చెత్త అంతా వేసాడు. నా కారు మీదే కాదు, పక్కన ఉన్న కార్ల మీద కూడా చెత్త వేసాయి. అదొక పెద్ద పని అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఏం కాదు ఇది, పర్ ప్లేట్ 250 రూపీస్. సో 3 or 4 ఐటమ్సే ఉన్నాయి అండ్ కాఫీ, టీ అవి అన్నీ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక విజయ విఠల టెంపుల్కి బయలుదేరాము. ఇవాళ ప్లాన్ ఏంటంటే ఇక్కడ టెంపుల్ చూసుకొని మధ్యాహ్నం కల్లా ఇంకా మేము బయలుదేరి గోవాకి వెళ్ళిపోవాలన్నమాట. ఇవాళ ఈవినింగ్కి గోవా రీచ్ కావాలి, ఇది ప్లాను. ఇంకేమవుద్దో నెక్స్ట్ చూద్దాం. ఫేమస్ విఠల టెంపుల్ చేరుకున్నాము. దీన్నే విజయ విఠల టెంపుల్ అని కూడా అంటారు. కార్లు అక్కడ పార్కింగ్ చేసాము, ఎందుకంటే నాట్ అలౌడ్ టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 20 రూపీస్ టికెట్ తీసుకొని వాళ్ళు టెంపుల్ ఎంట్రన్స్ దాకా డ్రాప్ చేస్తారు. మళ్ళీ మనం టెంపుల్ అంతా చూసిన తర్వాత మళ్ళీ మనని ఇక్కడ పార్కింగ్ దగ్గర వదిలేస్తారు. ఇక్కడ ఏంటంటే చాలామంది నడుస్తూ వెళ్తున్నారు, బట్ థింగ్ ఈజ్ దీంట్లో వెళ్ళడమే బెటర్. బికాజ్ అది 3 కిలోమీటర్ల ఏరియా ఉంటుందట. అక్కడ నడిచేది కూడా ఎక్కువే ఉంటుంది. అందుకని కిడ్స్ కానీ, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు దీంట్లో వెళ్ళిపోతే అక్కడ మనము టైం కొంచెం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ టెంపుల్ లాంటిది ఏదో ఉంది, కాకపోతే ఇలాంటివి మిస్ అవుతాం వెహికల్లో వెళ్తే. ఓ సూపర్గా ఉంది కదా. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్. 15th సెంచరీలో నిర్మించారనమాట. సో ఇందులో మెయిన్గా ఎంటర్ అవుతూనే రాతితో నిర్మించిన ఒక రథం కనిపిస్తుంది. ఈ రథమే చాలా ఫేమస్. మన 50 రూపీస్ నోటు మీద ఇది ప్రింట్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక గైడ్ ను హైర్ చేసుకున్నాము. ఆయన మాటలోనే అంటే రాజా శ్రీ కృష్ణదేవరాయలు 1513లో ఒరిస్సాలో కళింగ తిరుపతి గెలిచి వచ్చినప్పుడు సూర్యదేవులను చూసి కాపీ చేసినారు. లాగేది కాదు, లోపల పూజ జరుపుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతుందని ఆ ఉండదు స్వామి చక్కెరలు మొత్తం రొటేట్ చేసినారు సార్. అందరూ చక్కెరలు తిప్పి అరిపోయింది కాబట్టి సిమెంట్ వేసి ఫిక్స్ చేశారు తిరగకూడదని. ఇది ఏకశిలాతం అనే పేరు. ఏకశిలా విగ్రహం, ఒకే రాతితో చెక్కినట్టుగా కనిపించే ఈ అద్భుత నిర్మాణం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ చారిత్రక చిహ్నాల్లో ఒకటి. విజయనగర సామ్రాజ్యంలో కట్టిన ఎన్నో ఆలయాల్లో, ఎన్నో మాన్యుమెంట్స్లో ఇదొకటి. కానీ విజయనగర సామ్రాజ్యం ఎంత గొప్పదో, మన పూర్వీకుల శిల్పకళ ఎంత అద్భుతమో. స్తంభాలు కనిపిస్తుంది కదా, అదన్నీ గుర్రల మీదకి మార్కెట్ అండి. ఇక్కడ చూడండి చైనీస్ వాళ్ళు ఉన్నారండి, కనిపిస్తారు కదా, చైనీస్, పోర్చుగీస్, అరాబియన్, పర్షియన్, మంగోలియన్, దేశ విదేశం నుంచి వచ్చి వాళ్ళు మనకి గుర్రాలు ఇచ్చి ఇక్కడ నుంచి ముత్యాల రథం తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు డబ్బులు ఏదో వస్తూ మార్పిడి చేస్తారు. ఇక్కడ చూడండి ఎర్రగా ఒక బొమ్మ ఉంది చూడండి, తాళం చేసే బొమ్మ ఉంది చూడండి, కలకలేదు కనిపిస్తుంది కదా. పక్కన చూడండి తబలా ఉంది, ఇక్కడ చూడండి మృదంగం ఉంది, ఇక్కడ చూడండి ఇదే కనిపిస్తుంది కదా. అంటే ఏమేమి బొమ్మలు ఉంటుందో స్తంభానికి పర్టికులర్గా కొడితే ఆ మాత్రం సౌండ్ వస్తుందని 2008 వరకు అలౌడ్ ఉండదు. ఇప్పుడు అలౌడ్ లేదు, బంద్ చేస్తాను. ఎందుకంటే వచ్చే టూరిస్ట్ వాళ్ళు రాణించి బీచ్ నుంచి కొట్టి
క్రాక్ వచ్చింది కాబట్టి మన వాళ్ళు సపోర్ట్ కట్టింది పడిపోతుందని. సో మెడల్ ఉన్నది మహామంటపం నాట్య మంటపం అని శ్రీకృష్ణదేవర భార్య చిన్నమ్మదేవి గారు రాజనర్తి వాళ్ళు నాట్యం చేసినప్పుడు ఇక్కడ సంగీత వాయించే స్తంభానికి ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క సౌండ్ వస్తుంది. 56 స్తంభాలు 50 మంది సంగీతం వాయిస్తే పైన సీలింగ్ పోయింది. సీలింగ్ క్లోజ్ అయినప్పుడు సౌండ్ 1.5 కిలోమీటర్ సౌండ్ బయటకు వినిపించేది. ఆయన ఏం చెప్తున్నారంటే 56 స్తంభాలు ప్రత్యేకంగా చెక్కబడ్డాయి. గతంలో వాటిని సున్నితంగా తట్టినప్పుడు వివిధ సంగీత స్వరాలను పోలిన ధ్వనులు వినిపించేవని చెబుతారు. అయితే అప్పుడు ఈ 56 ఒకేసారి వాయిస్తే 1.5 కిలోమీటర్ల దూరము ఈ శబ్దము వినపడేది అని చెప్తారు. నేను 6వ 7వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు మమ్మల్ని. నేను అప్పుడు ఈ గుండ్రంగా ఉన్నాయా అక్కడ కనిపిస్తున్న వాటిని నేను టచ్ చేసి చూశాను. సరిగమప అని క్లియర్గా అనిపిస్తుంది. 2008 నుంచి అది క్లోజ్ చేసేసారట అని అంటారు. అది వైట్ రోడ్ ఉంది కదా, 570 మెట్లు ఎక్కేదానికి నది అవతల ఉంది. అది కనిపిస్తుంది నమ్మలి. ఇది దేవస్థానం దీపాలు పెట్టడానికి జండ కార్తీక పండుగలో దీపాలు పండుగ దీపం పెట్టడానికి ఇది గాజుల మాత్రం డిజైన్ ఉంది మేడం. ఇది చూడండి కాల్పట్టేలు మాత్రం ఉంది కదా, కాల్పట్టేలు ఇది కాల్పట్టేలు చూడండి. గుజరాత్ ఫేమస్ అండి దాండియా. ఎక్కడెక్కడ కోలాటం ఆడుకుంటుంది. ఆలయంలోని ప్రతి స్తంభం, ప్రతి శిల్పం, ప్రతి గోడ ఒక కథ చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. దేవతల విగ్రహాలు, నర్తకుల భంగిమలు, యుద్ధ దృశ్యాలు, జంతువుల శిల్పాలు ఒక్కోటి కళాకారుల అసాధారణ ప్రతిభకు నిదర్శనం. 500 సంవత్సరాల క్రితం ఆధునిక యంత్రాలు లేకుండానే ఇలాంటి అద్భుతాలను ఎలా నిర్మించారో అనిపించే ఆశ్చర్యం కలుగుతుంది. 2 స్తంభాలు చూసారు చూడండి. 2 స్తంభాలు మిస్ అయింది కనిపిస్తుందా? అంటే సౌండ్ ఎలాగ వస్తుందంటే ఇది హైట్ ఇది రెక్టాంగులర్గా ఉన్నాయి సార్. ఇది చూడండి రౌండ్ షేప్ ఉంది మేడం. ఇది హైట్ తగ్గింది, ఇది చూడండి హైట్ పెరిగింది. పైన స్తంభానికి బరువు పడుతుంది. సింగిల్ సౌండ్ ఉంటుంది, వైబ్రేషన్ పాస్ అవుతుంది. దానికోసమే ఆ సౌండ్ వేరే వేరే వస్తుంది. చూడండి ఇది చూడండి. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నారు కనిపిస్తారు. శ్రీకృష్ణుడు ఆపోజిట్గా చూడండి విఠలుడు ఉన్నారు. నడుము పైన చేపడుతున్నారు. కన్ను ఉంది చూడండి, పెద్ద కన్ను ఉంది కదా. నవిలు పింఛం ఉంది, కొందేలు చెవు ఉంది, మొసలే నోరు ఉంది, ఏనుగు తొండం ఉంది, గుర్రాల బాడీ ఉంది, పులిది కాలు ఉంది, కింద ఏనుగు ఉంది. మకర యాళి అని అంటారు. ఈ దేవాలయం ఒకప్పుడు భక్తులతో, సంగీతంతో, నృత్యాలతో కలకల్లాడేదని చరిత్ర చెబుతోంది. నేడు అది శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని వైభవం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రతి సంవత్సరం వేలాది మంది దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాన్ని తమ కళ్ళారా చూసి మంత్రముగ్ధులవుతున్నారు. దశకంఠ రావణాసురుడు 10 తలలు ఉన్నాయి, 20 చేతులు ఉన్నాయి. సీత అపహరణ చేసినప్పుడు అశోకులు సీతకు వచ్చినారు. ఆంజనేయ స్వామి సీతకి హెల్ప్ చేయలేదు వెళ్తారు కదా, వాళ్ళకి ఎంటర్ చేయరు. కోపం నుంచి కొట్లాడదు. యుద్ధం తెలిసిపోతుంది రాముడికి. వాళ్ళ కొడుకు ఇంత జిద్ది పంపిస్తారు. ఇక్కడ 1 పిక్చర్ 6 ఇమేజెస్. ఇది ఫస్ట్ చూస్తే నీళ్లు జంప్ చేసేది కప్ప. సెకండ్ చూస్తే శివలింగం పైన నాగర పడగ, కన్ను ఉంది, కింద లింగం నాగలింగం. థర్డ్ చూస్తే కోతి పిల్లలకి ఎత్తుకుంటుంది. కొంచెం ఇక్కడ కళ్ళ నుంచే సంగీతం పుట్టించడం ఈ ఆలయ శిల్పకారుల ప్రతిభకు సాక్ష్యం. 15వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయంలోని ప్రతి మూలలో చెక్కిన శిల్పాలు, ప్రతి స్తంభంలోని నుడివైన కళా నైపుణ్యం విజయనగర యుగం ఎంత గొప్పదో తెలియజేస్తాయి. అందుకే చరిత్రను, కళను, ఆధ్యాత్మికతను ఒక్కచోట అనుభవించాలి అనుకునే వారికి విఠలాలయం ఒక అద్భుతమైన గమ్యం. మళ్ళీ రోడ్ ఎక్కాము. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది. అక్కడ విఠలాలయం చూసిన తర్వాత ఇంకా టైం లేదు, టక్కుమని బయలుదేరిపోయి ఇంకా గోవా డ్రైవ్లో ఉన్నాం ప్రస్తుతం. ఈ రూటు వయా హుబ్లీ అన్నమాట. సో హంపి నుండి గోవాకు దాదాపు 360 కిలోమీటర్స్ ఉంది. 8 గంటల ప్రయాణం చూపిస్తుంది అది. మరి ఇవాళ కూడా లేట్ అయ్యేట్టుగానే ఉంది. ఈ దాటిన తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చాము. ఇంకా నైట్ కూడా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇంకా ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది డే టైం అయి ఉంటే అదిరిపోయేది. బట్ రిటర్న్ జర్నీలో అయినా నేను ఫారెస్ట్లో డ్రైవ్ చేయాలి, అది చూపిస్తాను. సో ఇదేంటంటే దీన్ని దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ఇది ఇప్పుడు దీన్ని కాళీ టైగర్ రిజర్వ్ అంటారు. ఇది కర్ణాటక సైడ్. సో గోవా సైడ్ ఏమో భగవాన్ మహావీర్ శాంక్చురీ,
మొల్లెం నేషనల్ పార్క్ అంటారట. సో ఇది ఫారెస్ట్లో ఇంకా డ్రైవ్ చేస్తూ పోవాలి, ఇంకా ఉంది బాగానే జర్నీ. ఆ లైట్స్కి అసలు ఏం కనిపించట్లేదు చూడండి. అబ్బో బస్సు, లారీ నైట్ టైం కూడా ఏదో ఇంత ట్రాఫిక్ ఉంది ఈ గోవా రూట్లో. ఈ ఫారెస్ట్లో డ్రైవ్ చేస్తూ ఉంటే ఫుల్ ట్రాఫిక్. ఇంత ట్రాఫిక్లో ఇంత కష్టంగా పోతుంటే మధ్యలో ఇన్నోవా చూడు, మధ్యలో వాడు ఓవర్టేక్ చేయడానికి. ఒక్కసారి మళ్ళీ జామ్ అయిందనుకోండి, ఏంది పరిస్థితి? ఇప్పుడు దీన్ని గైడ్ చేయడానికి కానీ ఎవరు ఉండరు కదా. సో బస్ ఆయన కూడా ఆపుకున్నాడు అక్కడ, బికాజ్ అక్కడ టర్నింగ్ సరిగా లేదనేసి. బెటర్ ఇన్నోవాకి సైడ్ ఇచ్చేద్దామని ఇచ్చేసాను, సో దట్ ఆ ట్రాఫిక్ క్లియర్ అయిపోద్ది, మనం పోవచ్చు, వాళ్ళు పోవచ్చు, అంతా హ్యాపీ. సో ఫైనల్లీ ఎంటర్డ్ గోవా. ఆ బ్రిడ్జి చూడండి ఏం కనిపిస్తుంది కదా, టెరిఫిక్ లైటింగ్. అది అటల్ సేతు అనమాట. సరే దాని డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడదాము. ఈ బ్యూటిఫుల్ లైటింగ్ కదా ఈ బ్రిడ్జికి. అయితే ఈ బ్రిడ్జ్ పైనుంచి ఉంది కదా, ఈ పక్కన ఇంకో బ్రిడ్జ్ కట్టుంది. అటు టర్నింగ్ ఇచ్చుకుంటే చూడండి, అబ్బో సూపర్ కదా. అది క్రూజ్, ఏదో క్రూజ్ షిప్ పోతా ఉంది. సో గోవా వైపు అప్పుడే తెలిసిపోతుంది చూడండి, అసలు టోటల్గా డిఫరెంట్గా కనిపిస్తుంటుంది గోవా. మేము క్యాలంగుట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. సో దగ్గరలోనే ఒక హోటల్ తీసుకుంటే, సో క్యాలంగుట్ బీచ్ పక్కనే ఉంటుంది, కొంచెం ఈజీగా రేపు టైం ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుందని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే 2 కార్లకు కూడా పార్కింగ్ కావాల్సిన హోటల్ మాకు కావాలి. అండ్ ఆన్లైన్లో అంతా ఇప్పుడు చూస్తున్నాము. సో ఒకటేదో ఫైనలైజ్ అయ్యింది, చూద్దాము. ఫ్రమ్ గోవా, ఇది గోవాలో డే 1, మా టూర్లో డే 3. సో నిన్న చెప్పాను కదా హోటల్ క్యాలంగుట్ బీచ్లో తీసుకున్నాము. సో మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత డైరెక్ట్ బీచ్లోకి వచ్చేసాము. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ క్యాలంగుట్ బీచ్ వే. ఎక్కువ రద్దీగా అయితే లేదు, పర్లేదు. ఈ బీచ్ చాలా రష్ ఉంటుంది జనరల్గా. అండ్ ఫారినర్స్ మాత్రం ఒక్కరూ కనిపించట్లేదు. ఇంతకుముందు ఈ బీచ్లో ఫారినర్స్ అంతా బాగా ఉండేవాళ్ళు. నేను ఇంతకుముందు విజిట్ చేసినప్పుడు చాలామంది వాళ్ళే 30-40% కనిపించేవాళ్ళు. అయితే ఈ తర్వాత రాను ఏం జరిగిందంటే ఇక్కడ ఇది బాగా కమర్షియలైజ్ అయిపోయింది అనమాట ఈ బీచ్. అండ్ ట్యాక్సీ ఫేర్స్ క్యాలంగుట్ బీచ్ అంటూనే బాగా ఎక్కువ చేయడం కానీ, అంత అన్రెగ్యులేటెడ్ ట్యాక్సీ ఫేర్స్ ఉంటాయి. అండ్ నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది పెద్ద బీచ్ యాక్చువల్గా. సో ఈ ఫారినర్స్ అంతా ఏంటంటే సౌత్ గోవాలో ప్రిఫర్ చేస్తున్నారంట ఈ మధ్య. అంటే కొంచెం పీస్ఫుల్ బీచ్ అనమాట ఇవి, కామ్గా ఉంటాయి. అది బెనౌలిం, పాలోలెం, అగోండా బీచ్ అక్కడ ఎక్కువ అటు షిఫ్ట్ అయిపోయారు అన్నమాట వీళ్ళంతా. ఈ క్యాలంగుట్ బీచ్ నార్త్ గోవాలో ఉంటుంది. ఈ బీచ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం పెద్ద బీచ్, స్పేషియస్గానే ఉంటుంది. అంటే ఎక్కువ బీచ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ షాక్స్ ఉంటాయి. సో ఈ షాక్స్లో మనము రెంట్ తీసుకొని ఏదో ముందు కనిపించేవే, సో రిలాక్స్ కావచ్చు. అండ్ ఫుడ్కి ప్రాబ్లమే లేదు. ఎటు చూసినా ఆ ఫుడ్ రెస్టారెంట్లు షాక్స్ వెనకాల వాళ్ళవే అవి ఉన్నాయన్నమాట. సో మనకి ఫుడ్, డ్రింక్స్, ఎవ్రీథింగ్ అక్కడ ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు జనరల్గా ప్రిఫర్ చేస్తారు. పిల్లలు అంతా ఉంటే కనుక పోవచ్చు, ప్రిఫర్ చేయొచ్చు ఈ బీచ్ కూడా. బట్ ఇంకా మంచి మంచి బీచెస్ గోవాలో చాలా ఉన్నాయి. ఒకసారి స్టడీ చేసి డిసైడ్ యువర్ సెల్ఫ్. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఈవినింగ్ షాపింగ్ అని వచ్చాము. ఇది క్యాలంగుట్ బీచ్కి లీడ్ చేసే రోడే. ఇది క్యాలంగుట్ ఏరియాలోనే, అదే ఏరియా ఇది.
డిన్నర్కి మళ్ళీ బీచ్లోకే వచ్చేసాము. డిన్నర్ అయ్యాక ఇంకా రూమ్స్కి వెళ్తా ఉన్నాము. మార్నింగ్ అండ్ వెల్కమ్ టు డే 2 ఇన్ గోవా అండ్ డే 4 ఇన్ అవర్ టూర్. ప్రస్తుతము అటల్ సేతు మీద నుండి వెళ్తా ఉన్నాము. ఈ బ్రిడ్జ్ ఇంతకుముందు ఎపిసోడ్లో అసలు నైట్ వచ్చాం కదా, అబ్బో అద్భుతంగా ఉండింది. అసలు కలర్ఫుల్ లైటింగ్ అండ్ ఈ మొత్తం అంటే కలర్స్ మార్చుకుంటూ పెట్టే లైట్స్ అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉండింది. ఇది 2019లో ఫిబ్రవరిలో ఓపెన్ అయింది. ఇది కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట గోవాలో. ఈ బ్రిడ్జ్ ఇండియాలోనే 4th లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ అట. అండ్ ఇది ఏంటంటే దీని హైట్ కూడా 30 మీటర్స్ ఉంటుంది, అంటే 98 ఫీట్ అనమాట ఇది. సో లెంత్ కూడా 3.2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఆబ్వియస్లీ ఇంకా ఆటోలు అండ్ 2 వీలర్స్ వీటిని అలౌ చేయరు. ఇప్పుడు లారీ కూడా వెళ్తుంది అక్కడ. సో ఓన్లీ 4 వీలర్స్, ఆ పెద్ద వెహికల్స్ అవి మాత్రమే అలౌడ్ అనమాట. మాండోవి రివర్ మీద కట్టిన ఈ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ నేషనల్ హైవే 66 జాతీయ రహదారి 66 అనమాట. ఇది పోర్వోరిమ్ పానాజీ మధ్యలో కట్టి ఉన్నది. గోవాలో అత్యంత ప్రసిద్ధమైన చర్చ్ బాసిలికా ఆఫ్ బామ్ జీసస్కు చేరుకున్నాము. ఇది ఓల్డ్ గోవాలో ఉంటుంది. ఈ పవిత్రమైన చర్చ్ని 1605 సంవత్సరంలో పోర్చుగీస్ వారు నిర్మించారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా 1986 సంవత్సరంలో యునెస్కో వాళ్ళు ప్రకటించారు. ఈ చర్చి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడే సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ గారి పవిత్ర దేహాన్ని దాదాపుగా 470 సంవత్సరాల నుంచి భద్రపరిచుంచారు. హౌ గ్రేట్ ఈస్! ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారి దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు గోవాకు వస్తారు. అక్కడి నుంచి ఈ గోవాలో ఫేమస్ అయిన ఈ కెసినోస్ ఉన్న రూట్లో డ్రైవ్ చేస్తూ వెళ్ళాము. ఫస్ట్ డే మనకు కింగ్స్ కెసినో ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో 1500 రూపీస్ నుంచి 2500 రూపీస్ వరకు ఎంట్రీ ఫీ ఉంటుంది. ఈ ఎంట్రీ దీంట్లో ఏంటంటే మనకు 1 టైం ప్లేయింగ్ కూపన్ వర్త్ 500 ఇస్తారు. అన్లిమిటెడ్ డిన్నర్, 2 బ్రాండ్ల ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి. ఇది గోవాలో బిగ్ క్యాసినో అన్నమాట. ఇది ఫేమస్ ఫర్ బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ క్యాసినో ఇన్ గోవా, బిగ్ డాడీ క్యాసినో. ఈ బిగ్ డాడీ క్యాసినోలో ప్యాకేజెస్ ఏంటంటే 4000 నుంచి స్టార్ట్ అవుతాయి. 4000 వాళ్ళకి ఏంటంటే ఒక 1000 రూపీస్ వర్త్ గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ ఎంజాయ్ అన్లిమిటెడ్ ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్, లావిష్ డిన్నర్ ఉంటుంది, బఫే, అండ్ అలాగే లైవ్ ఎంటర్టైన్మెంట్ ఫీచరింగ్ ఇంటర్నేషనల్ డాన్స్ యాక్ట్స్ సచ్ యాజ్ పోల్ డాన్సర్స్. సో ఇవన్నీ పోల్ డాన్సింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కొంచెం ప్రీమియం ప్యాకేజ్ ఏంటంటే 5000 రూపీస్ అనమాట. పైన చెప్పినవన్నీ ప్లస్ కొంచెము లగ్జరియస్గా ఉంటుంది ఇది. అండ్ విఐపి ప్యాకేజ్ ఉంది, అది 6000 రూపాయలు అనమాట. ఈ ప్యాకేజ్లో ఏంటంటే ఈ ఎంటర్టైన్మెంట్కి ఫ్రంట్ సీట్స్లో కూర్చునే అవకాశం ఒకటి ఉంటుంది వీళ్ళకు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ క్యాలంగూట్, గోవా. ఇంకా రిటర్న్ జర్నీ మొదలైపోయింది. ఇంక ఈరోజు
4 రోజుల ట్రిప్ తర్వాత ఇంకా రిటర్న్ హైదరాబాద్కి వచ్చేస్తున్నాము చాలా చాలా మెమరీస్తో. సో మ్యాప్ చూస్తే 14 అవర్స్ జర్నీ చూపిస్తుంది. ఇక మధ్యలో బ్రేక్స్ కూడా ఉంటాయి కదా, ఇంకా ఎక్కడ స్టాప్ లేకుండా స్ట్రైట్గా ఇంటికే వచ్చేద్దాం అనేసి. బికాజ్ ఇంటికి ఎంత లేట్ చేరుకున్నా సేఫ్గా చేరుకుంటే చాలు. అండ్ ఓన్లీ 14 అవర్సే చూపిస్తుంది, కానీ ఇప్పుడు 8 దాటింది ఇప్పుడే టైము. ఇంకా మధ్యలో టిఫిన్ బ్రేక్, లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్ కూడా ఉంటుంది. చూద్దాం మరి 14 అవర్స్లోనే రాగలమా, బికాజ్ బ్రేక్స్తో 14 అవర్స్లో ఇంపాసిబుల్. నాకు తెలిసి 16-17 అవర్స్ అవ్వచ్చు. అంతా వీడియో ఎండింగ్లో చెప్తాను ఎంత టైం పట్టిందో. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఎంత బ్యూటిఫుల్ విలేజెస్ చూడండి. కాలంగుట్ నుంచి వచ్చాం కదా, అంతా కాలంగుట్ విలేజ్ అనమాట. ఆ విలేజ్ మీదుగా వస్తుంటే ఎంత బ్యూటిఫుల్ ఇల్లులు. అసలు ఆ గోవా అనేది కొంచెం పాష్గా ఆ కల్చర్ అంతా ఉంటుంది, కానీ ఇక్కడ విలేజ్ లాగా ఉంది. సో మేము ఇంకా బయటకు వచ్చేసాము, ఐ మీన్ గోవా అవుట్స్కర్ట్స్కి. ఇది ఫారెస్ట్ వచ్చింది. అంబోలి ఘాట్ మీద మా జర్నీ ఉంటుంది. నెక్స్ట్ 8-9 మినిట్స్లో మీరు కూడా థ్రిల్లింగ్ జర్నీని ఎక్స్పీరియన్స్ అవుతారు. చివరి దాకా చూడండి, ఈ వీడియో సూపర్గా ఉంటుంది. ముందుకు వెళ్ళే కొద్దీ గోవా బీచ్ వైబ్స్ నెమ్మదిగా తగ్గిపోయాయి. ఇక కర్ణాటక హిల్స్, అరణ్యాల మధ్య ప్రయాణం మొదలైంది. రోడ్డు 2 వైపులా పచ్చని అడవులు, మధ్యలో సాఫ్ట్గా వంకరలుగా తిరిగే రోడ్లు. డ్రైవ్ అంటే ఇదే అనిపించేలా ఉంటుంది కదా. ఇది నేనైతే డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఫారెస్ట్ డ్రైవ్ అంటే ఎప్పటికీ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది నాకైతే. సో మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక టీ తాగుదామని ఫీలింగ్ ఉంది. సరే, అలా టీ తాగితే ఆ టేస్ట్ కూడా ఈ ట్రిప్లో ఒక పార్ట్ అయిపోతుంది అనమాట. సో జర్నీ చేస్తూ ఉన్నాం, బ్యూటిఫుల్ ఉంది వెదర్. అలా మ్యూజిక్ ప్లే చేస్తూ మన ఫేవరెట్ సాంగ్స్ వింటూ హంపీలోను గోవాలోను మాకు జరిగిన ఇవన్నీ మెమరీస్ అని గుర్తు తెచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఇట్లా ఫ్యామిలీతో ఇట్లా రోడ్ ట్రిప్లో వెళ్తే ఎంత బాగుంటుంది కదా. అసలు ఈ ట్రిప్లో అసలైన సంపద అదే అనిపిస్తుంది నాకైతే. డెస్టినేషన్ కంటే ఈ జర్నీయే మనకి ఎక్కువ గుర్తుండిపోతుంది కదా. ఇప్పటిదాకైతే ఎక్కువ ట్రాఫిక్ కనిపించట్లేదు మరి, ఎందుకంటే మరి మార్నింగ్ జర్నీ చేస్తున్నామనో తెలియదు. కానీ హంపీ నుండి గోవా వెళ్ళేప్పుడు మాత్రం నైట్ పెద్ద ట్రాఫిక్ జామ్ అయ్యి ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేసాము. ఇంతకుముందు వీడియోలో అది పెట్టాను. ఇప్పుడు మాత్రము అసలు ఒక వెహికల్ కూడా కనబడట్లా. మన ముందు ఒక వెహికల్ వెళ్ళింది, అప్పుడప్పుడు క్రాస్ అవుతున్నాయి. మరి అదొక డౌట్ వచ్చింది వాడి తర్వాత మేము ఏ రోడ్లో వెళ్తున్నాము అని. బట్ చెక్ చేస్తే కరెక్ట్ రోడ్లోనే వెళ్తున్నాము. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫారెస్ట్లో దూరం అక్కడ పెంకుటి ఇల్లులు, అవి సో బ్యూటిఫుల్. ఇలాంటి బ్యూటిఫుల్ సీన్స్ రోడ్డు పక్కన అటు ఇటు కనిపిస్తూ ఉంటే ఆగకుండా ఉండలేకపోయాము. సో ఒక చిన్న బ్రేక్ ఇచ్చేసాము ఇక్కడ. ఎంత కామ్గా ఉంది కదా. బ్యూటిఫుల్ సీనరీస్ని క్యాప్చర్ చేస్తూ ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము. మధ్యాహ్నము ఫాగ్ వచ్చేసింది.
ఎదురుగా అక్కడ కార్లన్నీ పార్క్ చేస్తున్నాయి. సో నాకు ఏంటంటే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, మంచి వ్యూ పాయింట్ ఏదో ఉన్నట్టుంది. పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు. సో మనం కూడా ఇంకా ఆపేసేయడమే కారు. ఇలా గోవా నుండి హైదరాబాద్ వరకు చేసిన ఈ రిటర్న్ జర్నీ మా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీరు కూడా ఇలాంటి రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ ప్రయాణాలు తిరిగి రావు, కానీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మీతో ఉంటాయి.